పద్మభూషణ్ ఇళయరాజా తెలుగు పాటల విభావరి కార్యక్రమం అమెరికాలో జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళయరాజా తెలుగు పాటల విభావరి లైవ్ షో కార్యక్రమాన్ని చేపట్టారు నిర్వాహకులు. ఆ కార్యక్రమానికి ప్రముఖ సినీ గాయకులు చిత్ర, మనోతో పాటు నటుడు ప్రకాష్ రాజ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అమెరికాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా 60 మంది ఆర్కెస్ట్రాతో పెద్ద ఎత్తున లైవ్ కార్యక్రమాన్ని ఇళయరాజా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని గాయకులు చిత్ర, మనో, కార్తీక్, రమ్య, ప్రియ, సాధన, అనిత కార్తికేయ పాటలు పాడి సందడి చేయనున్నారు. ఇళయరాజాపై ఉన్న ప్రేమతో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో పూర్తిగా తెలుగు పాటలే ఉంటాయని, సంగీత ప్రియులంతా ఎంజాయ్ చేయవచ్చని చెప్పారు ఇళయరాజా. This is the first Telugu full and out, complete full Telugu songs we are going to sing, except my prayer song. Only one prayer song will be in Tamil, because it is not written in Telugu. Even though it is Telugu, it is a pure Soundarya Lagari written by Adi Shankara Guru. That first sloka itself is coming in that. This is out and out completely Telugu song. For me also it's a very thrilling. ఇళయరాజా లాంటి మహోన్నత వ్యక్తి భారీ ఎత్తున బే ఏరియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని ప్రముఖ గాయకులు మనో, చిత్ర చెప్పారు. ఆయన పాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమై ఉంటాయని, చిన్న పెద్ద అందరూ ఆయన పాటలు విని ఆనందించే ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమం సంగీత ప్రియులు, ముఖ్యంగా అమెరికాలోని తెలుగు వారందరికీ మంచి సదవకాశమన్నారు. తమను అంత దూరం తీసుకెళ్లిన స్పాన్సర్లందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. బే ఏరియాలో సంబరాలు ఫస్ట్ టైం జరుపుకోవటం నిజంగా తెలుగువారికి గర్వకారణం. అందువల్ల ప్రతి తెలుగు హృదయం ఇళయరాజా గారి సంగీతాన్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళ జీవితంలో ఆనందపడిన ప్రతి ఒక్క, ఆయన సంగీతానికి ముగ్ధులైన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన్ని ఆ స్టేజ్లో చూసి ఆయన మ్యూజిక్ని వింటే నేను కూడా డెఫినెట్గా ఆయన ఫ్యాన్గా మీలాగే చాలా సంతోషిస్తాం. ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చిన స్పాన్సర్స్కి, ఆర్గనైజర్స్కి అందరికీ, బాటా వారికి, రాజా గారి టీం అందరికి కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అన్ని సాంగ్స్ బెస్ట్ సాంగ్స్కి అవార్డు వచ్చింది అని చెప్పకూడదు. నాకు అలా రాలేదు. నా సింపుల్ సాంగ్స్ కూడా వచ్చింది. దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏ చెప్పాలో తెలియదు. ఎప్పుడు నాకు ఏదైనా మంచిది జరిగితే చాలా ఎక్కువ సంతోషపడడం అలాంటి ఒక ఫీలింగ్ నాకు లేదు. ఎప్పుడు అన్నీ నేను అన్నీ వస్తే సంతోషం, రాలేదంటే అది కూడా సంతోషం, అంతే. ఇళయరాజా చేపట్టిన ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 5,000 మంది సంగీత ప్రియులు ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు నిర్వాహకులు. ఇంకా భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.